హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన డిప్లొమా ఛానల్. సో ఈరోజు ఏప్రిల్ 2019 క్వశ్చన్ పేపర్ చూద్దాం, ఆర్సిఎస్కి సంబంధించింది. సో దీంట్లో మొదటి క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఆర్సిఎస్? సో వాట్ ఆర్ ద మెథడ్స్ యూజ్డ్ టు డిజైన్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అని అడిగారు. సో మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయి మనకు. సో మొదటిది వచ్చి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. సో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఇచ్చిన బీమ్ దాన్ని ఇచ్చిన బీమ్లో ఏదైతే మెటీరియల్ ఉందో అది ఎలాస్టిక్ మెటీరియల్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఆ మెథడ్ని వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అంటాం. సో తర్వాత సెకండ్ది అల్టిమేట్ లోడ్ మెథడ్. ఈ అల్టిమేట్ లోడ్ మెథడ్ వెరీ ఎకనామికల్ మెథడ్ అనమాట. తర్వాత దీంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే, ఇది ఎక్సెసివ్గా డిఫార్మేషన్స్ అండ్ క్రాక్స్ని ఇస్తుంది. కాబట్టి అల్టిమేట్ లోడ్ మెథడ్ని మనం అంత ఎక్కువగా యూజ్ చేయం. సో మనం యూజ్ చేసే మెథడ్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఈస్ లిమిట్ స్టేట్ మెథడ్. సో లిమిట్ స్టేట్ మెథడ్ మీన్స్ ద యాక్సెప్టబుల్ లిమిట్ ఫర్ బోత్ సేఫ్టీ అండ్ సర్వీసబిలిటీ రిక్వైర్డ్ బిఫోర్ ఫెయిల్యూర్ అకర్స్. సో ఈ విధంగా లిమిట్ స్టేట్ మెథడ్లో సేఫ్టీకి అనుగుణంగా, అలాగే సర్వీసబిలిటీ అంటే డిఫ్లెక్షన్స్కి కానీ డక్టిలిటీ కానీ వీటన్నిటికీ కూడా అపోజ్ చేసేలా ఉండేటువంటి మెథడ్ లిమిట్ స్టేట్ మెథడ్. సో అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఇన్ లిమిట్ స్టేట్ డిజైన్? సో ముందుగా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అంటే ఏంటో చూద్దాం. ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ లోడ్ ఆర్ స్ట్రెస్ దట్ ద స్ట్రక్చర్ కెన్ బేర్. సో ఒక సెక్షన్ ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎంత లోడ్ని బేర్ చేయగలుగుతుందో దానికి, అలాగే అప్లైడ్ లోడ్ మనం ఎంతైతే లోడ్ అప్లై చేసామో ఆ రెండింటికి మధ్య రేషియోని, ద రేషియో ఆఫ్ అల్టిమేట్ లోడ్ విచ్ కెన్ ద స్ట్రక్చర్ బేర్ టు అప్లైడ్ లోడ్ ఆర్ షియర్. సో అది పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. సో దాని రోల్ ఏంటంటే, ద డిజైన్ వాల్యూస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ త్రూ ద యూజ్ ఆఫ్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్, one for material strengths and another for loads. So it is denoted by ρF. For cement it is 1.5, for steel and it is 1.15. So next, third question, what is development length? The amount of reinforcement bar length needed to be amended ante inka the amount of reinforcement bar length needed to amended or projected into the column to establishment of desired bond strength. So bond strength కాంక్రీట్కి అలాగే స్టీల్కి మధ్య డెవలప్ అవ్వడానికి మనం ఈ డెవలప్మెంట్ లెంత్ని ప్రొవైడ్ చేస్తాం. ఇది కాంక్రీట్ లోపలికి వెళ్ళేలా ఉంటుంది అనమాట ఆ స్టీల్ బార్. సో దట్ ఈస్ LD is equal to pi into sigma s divided by 4 tau BD. Tau BD is the design bond stress and sigma s is the stress in bar and pi is the nominal dia of bar. So the fourth question is, a beam of 300 mm breadth and depth 450 effective depth and AST is provided. So దీనికి ఏం కనుక్కోమన్నారు? సో M20 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చారు, FE 415. సో we need to find MU lim. So limiting moment of resistance we have to find. So for M20 grade, FCK is equal to 20 Newton per mm square. For FU 415, Fi is equal to 415 Newton per mm square. So we have some definite constant values to find out. Formula అనేది ఉందన్నమాట మనకు. ఒకవేళ అది FE 250 అంటే మైల్డ్ స్టీల్ బార్ కనుక అయితే MU lim is equal to 0.418 FCK BD square. ఒకవేళ అది FE 500 అయితే MU lim is equal to 0.133 FCK BD square. సో మనకు అడిగిన ప్రాబ్లంలో ఏంటి, FE 415 అడిగారు. సో FE 415కి లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటంటే 0.138 FCK BD స్క్వేర్. సో ఆ ఫార్ములా బట్టి మనకి ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఎక్స్ప్లెయిన్ వేర్ అండ్ హౌ డూ యూ ప్రొవైడ్ టార్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ టూ వే రెస్ట్రైన్డ్ స్లాబ్. సో ముందు రెస్ట్రైన్డ్ స్లాబ్స్ అంటే ఏంటో చూద్దాం. వెన్ ఏ కార్నర్ ఆఫ్ స్లాబ్ ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ద లిఫ్టింగ్, ద స్లాబ్ ఈజ్ సెడ్ టు బి డిజైన్డ్ యాజ్ రెస్ట్రైన్డ్ స్లాబ్స్. సో ఒక స్లాబ్లో
కార్నర్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో స్లాబ్ ఉంటుందో అవి లిఫ్ట్ అవ్వకుండా ఉండడానికి, అంటే పైకి రైజ్ అవ్వడానికి కానీ బెండింగ్ మూమెంట్కి లోన్ అవ్వడానికి కానీ అపోజ్ చేసేదాన్ని ఏవైతే స్లాబ్స్ ఉంటాయో వాటిని రెస్ట్రైన్ స్లాబ్స్ అంటాం. సో ఇఫ్ యూ లుక్ ఇట్ ఈస్ చూడండి, సో ఒక స్లాబ్, సో ఇట్ ఈస్ LX and it is LY. So we provide LX లో we provide main reinforcement, సో LY లో డిస్ట్రిబ్యూషన్ బార్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ టార్షన్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ టార్షన్ రెయిన్ఫోర్స్మెంట్ సో ఇలా ప్రతి కార్నర్లో కూడా వీ నీడ్ టు ప్రొవైడ్ టార్షన్ రెయిన్ఫోర్స్మెంట్. సో ద ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ 4 layers shall be 3/4 of the area required in the maximum mid-span moment in the slab. సో ఈ మిడ్ స్పాన్ ఏరియాలో మనం ఏదైతే బెండింగ్ మూమెంట్ క్రియేట్ అవుతుందో ఏరియా రిక్వైర్డ్ ఫర్ ద మ్యాక్సిమం మిడ్ స్పాన్ మూమెంట్ ఇన్ ద స్లాబ్, దీంతో 3/4 ఆఫ్ ది పార్ట్ ఈ టార్షన్ రెయిన్ఫోర్స్మెంట్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో వీ నీడ్ టు రైట్ దిస్. Torsion reinforcement shall be provided at any corner where the slab is simply supported on both edges meeting at the corner. It shall consist of top and bottom reinforcement, each with layers of bars placed parallel to the sides of the slab. అంటే బోత్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ కావచ్చు, అలాగే డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఏ మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ 1/5 ఆఫ్ ది షార్టర్ స్పాన్. సో ఏదైతే మనం లాస్ట్లో ఇక్కడ టార్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఈ లెంత్ ఎంత ఉండాలంటే L/5 ఆఫ్ ది LX ఉండాలన్నమాట. ద ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ 4 layers షల్ బి 3/4 ఆఫ్ ది ఏరియా రిక్వైర్డ్ ఫర్ ద మ్యాక్సిమం మిడ్ స్పాన్ మూమెంట్ ఇన్ ద స్లాబ్. సో ఆ విధంగా ఆ టార్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రాబ్లమ్ని రాస్తాం. సో నెక్స్ట్ a T-beam is given. So before going to this problem, see the T-beam of, it is the flange width, this is the flange depth, this is the width of the web, and here the reinforcement, actual reinforcement ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. This is AST. So effective span is given 5.5 meters. Center to center distance adjacent panels. So what does that mean? Means సో ఇలా అడ్జసెంట్ ప్యానల్స్ మధ్య ఈ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఇట్ ఈస్ 4 meters. సో దిస్ ఆస్ ఆఫ్ డిస్టెన్స్ 4 meters ఉందన్నమాట. సో బ్రెడ్త్ ఆఫ్ వెబ్ ఈజ్ ఈక్వల్ టు 300 mm, థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ఈజ్ 120, థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ఈజ్ దిస్ ఈజ్ 120, ఇది 300, సో ఇది వచ్చి 5.5. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫెక్టివ్ ఫ్లాంజ్ విడ్త్. సో వీ కెన్ ఈజీలీ గెట్ దిస్ ఫార్ములా ఫ్రమ్ ద కోడ్ బుక్. సో T-beamsలో ఎఫెక్టివ్ ఫ్లాంజ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు L0/6 ప్లస్ BW ఇంటూ 6DF. సో వీ కెన్ గెట్ 1936.6 is from this formula. So this should not be greater than, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి గ్రేటర్ దెన్ ఉండకూడదు అంటే ఈ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఉంది కదా LC/2 ప్లస్ LC/2 కంటే గ్రేటర్ దెన్ ఉండకూడదు. దట్ మీన్స్ 4000/2 ప్లస్ 4000/2 కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్ ఉండకూడదు. ఓకేనా? అండ్ వీ హ్యావ్ 8th question is advantages of continuous beams over normal beams. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ లెస్. సో మీరు కనుక గమనిస్తే కంటిన్యూస్ బీమ్స్లో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది ఎప్పుడు తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఈజ్ లెస్. సో డిఫ్లెక్షన్ కూడా కంటిన్యూస్ బీమ్స్లో తక్కువ ఉంటుంది. తర్వాత మిడ్ స్పాన్ మూమెంట్ ఈజ్ లెస్ దెన్ సపోర్ట్ మూమెంట్, హెన్స్ వెయిట్ ఆఫ్ ది బీమ్ ఈజ్ లెస్సర్. సో సపోర్ట్ దగ్గర క్రియేట్ అయ్యే బెండింగ్ మూమెంట్ కంటే కూడా ఈ మిడ్ స్పాన్లో క్రియేట్ అయ్యేది ఎంత ఎందుకు తక్కువగా ఉంటుంది అనమాట. ఇట్
ఇట్ ఈస్ లెస్సర్ దెన్ ఇక్కడ క్రియేట్ అయ్యే బెండింగ్ మూమెంట్ కంటే కూడా. సో దిస్ బెండింగ్ మూమెంట్ ఈజ్ లెస్ దెన్, దీనికంటే కూడా ఈ బెండింగ్ మూమెంట్ తక్కువ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కంటిన్యూస్ బీమ్స్. దిస్ ఈస్ వెరీ కామన్ అండ్ frequently asked question. So draw the line diagram of a continuous సపోర్ట్ ఉండేటువంటి బీమ్ తీసుకొని సెలైన్ పాయింట్స్ని అలాగే అక్కడ ఉన్న బెండింగ్ మూమెంట్ని రాయమంటారు. సో ఫస్ట్ సెలైన్ పాయింట్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ది ఎండ్ స్పాన్. సో దిస్ ఈస్ ద ఎండ్ స్పాన్, హియర్ బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో ఈ ఎండ్ స్పాన్ దగ్గర బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ ఈజీలీ గెట్ దిస్ ఫ్రమ్ ద టేబుల్. ఫ్రమ్ టేబుల్ 12 bending moment coefficients. So plus 12 plus 16, it is span moments, these are the support moments. So I will explain you in detail. So bending moment at middle of end span, that is equal to here span moments చూడండి, near middle of the end span. So dead load and imposed load plus 12 and plus 10. Imposed load not fixed and this is dead load and imposed load fixed. So అలాగే మనం రాస్తాం. So dead load WD is the dead load and L square by 12 plus WL is the live load, L square by 10. So same way bending moment at middle of the interior spans. So interior spans ఏమేమి ఉన్నాయి? Bending moment of middle of the interior span. So these are the interior spans ki middle lo unnatuvanti bending moment. So దానికి కూడా dead load L square by 16 plus live load L square by 12. So we can get here plus 10 here at middle of the interior spans, plus 16 and plus 12. So next third one is bending moment at support next to the end support. So end support కంటే పక్కన ఉన్నటువంటి ఇంకొక సపోర్ట్, దట్ ఈస్ 3. సో బెండింగ్ మూమెంట్ అట్ సపోర్ట్ నెక్స్ట్ టు ద ఎండ్ సపోర్ట్కి సేమ్ ఇక్కడ మైనస్ ఉంటుంది, L minus 10 and minus 1/9. సో సేమ్ హియర్. సో అలా బెండింగ్ మూమెంట్ అట్ ఇంటీరియర్ సపోర్ట్స్ ఏవైతే మిగిలిన సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద ఇంటీరియర్ సపోర్ట్స్ని 4గా తీసుకుంటాం. సో దట్ ఈస్ -12 and -1/9. The small questions lo last one. So they gave a column size 300 by 350 mm, AST given, die of 20 bars, 8 numbers of 20 die bars, M30 and FU415. So we need to find load carrying capacity of column. So load carrying capacity or PU is the factored axial factored load. So ASC, so AST కనుక్కుంటాం 8 into pi by 4 into 20 square. సో హియర్ గ్రాస్ సెక్షనల్ ఏరియా. సో దీంట్లో మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఏరియా ఎంత ఉంది అని కనుక్కోవాలి. బికాస్ మనం యూజ్ చేసే ఫార్ములాలో మనకి ఏరియా ఆఫ్ కాంక్రీట్ అనేది అవసరం. సో మనం ఏం చేయాలి, గ్రాస్ సెక్షనల్ ఏరియా దట్ ఈస్ 300 into 350 చేస్తే మనకు గ్రాస్ సెక్షనల్ ఏరియా వస్తుంది, సెక్షన్ ఏరియా మొత్తం. సో దాంట్లో నుంచి మనం AST మన స్టీల్కి కావాల్సినటువంటి ఏదైతే ప్రొవైడ్ చేసామో దాన్ని మైనస్ చేయాలి, అప్పుడు ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది అనమాట. సో వి డిడ్ ద సేమ్, గ్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి ఏరియా ఆఫ్ కాంక్రీట్ కావాలంటే గ్రాస్ సెక్షనల్ ఏరియా మైనస్ AST ప్రొవైడెడ్. సో వీ విల్ గెట్ ద AC వాల్యూ. సో నెక్స్ట్ యాక్సియల్ ఫ్యాక్టర్డ్ లోడ్. సో యూ హ్యావ్ ద డైరెక్ట్ ఫార్ములా ఫ్రమ్ ద కోడ్ బుక్. PU is equal to 0.4 FCKAC plus 0.67 FI ASC. So we'll get the value by substituting the values. సో నెక్స్ట్ పార్ట్ బికి వస్తే, సో ఫస్ట్ క్వశ్చన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఇచ్చారు. ఈ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ మీకు ఇంతకుముందు వీడియోలో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఏదైతే ప్రాబ్లం చెప్పానో అదే ప్రాబ్లం ఇచ్చారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ అగైన్, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఆ ప్రాబ్లం. సో హియర్ 12th ప్రాబ్లం ఏంటంటే, ఏ బీమ్ ఆఫ్ బ్రెడ్త్ 300, ఓవరాల్ డెప్త్ 550, ఎఫెక్టివ్ కవర్ 50 అండ్ AST ప్రొవైడెడ్ ఈస్ 5 bars of 12 dia. సో ఎఫెక్టివ్ కవర్ ఇచ్చారు, ఓవరాల్ డెప్త్ ఇచ్చారు. సో వి గెట్ ఎఫెక్టివ్ డెప్త్ 500 mm. సో AST ఈస్ 565.48.
So we need to find moment of resistance. So in limit state design method, so limit state method వచ్చేసరికి ఫస్ట్ XU కనుక్కుంటాం. సో XU is equal to 0.87 FIAST divided by 0.36 FCK into B. సో హౌ డూ వీ గెట్ దిస్ XU అనేది ఎలా వచ్చింది అంటే సేమ్ హియర్ ఇక్కడ కూడా అంతే, బై ఈక్వేటింగ్ కంప్రెషన్ ఇంటూ టెన్షన్. కంప్రెషన్ ఈజ్ 0.36 FCK into B into XU. So it is compression. Tension is equal to 0.87 Fi into AST. So if you want XU, we will get 0.87 FIAST divided by 0.36 FCK into B. So that's how we get XU value. Then XU max. So XU max అనేది ఎలా కనుక్కుంటామంటే we have a definite constants for that also. So గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బేస్ చేసుకొని Fe415 అయితే ద XU max is given as 0.48 times of D. So if it is Fe500, it is 0.46 D. If it is Fe250 mild steel, that is 0.56 D. It is not 0.56, it is 0.53 D. Okay. So we have this fixed constants for finding XU max. So XU max is equal to 0.48 into D for Fe415. So D in substitute cheste we'll get 240 mm. So comparing both XU and XU max, we can get XU is less. So XU అనేది XU max కంటే తక్కువ ఉంది. సో అలా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ రెయిన్ఫోర్స్మెంట్ తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. సో ఫర్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ వీ నీడ్ టు అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్కి ఏం చేయాలంటే స్టీల్కి అది టెన్షన్ ఎక్కడి వరకు తీసుకుంటుందో అక్కడి వరకు లిమిట్ చేసుకుంటాం. సో దట్స్ ఈస్ హౌ T ఇంటూ లీవర్ ఆర్మ్. సో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ లీవర్ ఆర్మ్. 0.87 FIAST is the tension and lever arm is D minus 0.42 XU. So by substituting the values, we will get moment of resistance. సో ఇంకా పార్ట్ బిలో ఉన్నటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.